తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షులుగా శ్రీ బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకార సాంవత్సరికం జరుగుతున్నది. సంవత్సర కాలంగా అసమర్థుని జీవయాత్ర అమోఘంగా ఉన్నది. ఆయన చేతలకేమో చెల్లుచీటి, కోతలకు మాత్రం ధనుష్కోటి. కన్యాశుల్కంలో గిరీశంలాగా ఆయన గిరీశం శిష్యుడు వెంకటేష్తోనూ, మధురవాణితోనూ, లుబ్ధావతానులతోనూ, అగ్నిహోత్రావధానులతోని, ముత్యమ్మతోటి ఎలా గొప్పలు గప్పాలు కొడుతూ ఉంటారో గిరీశం కన్యాశుల్కం నాటకంలో అంతకంటే ఎక్కువగా టీటీడీ చైర్మన్ గారు గిరీశాన్ని తలదన్నేటువంటి కోతలు ఈ సంవత్సర కాలమంతా కూడా పోస్తూనే ఉన్నారు. నిన్న వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి చాలా గొప్పగా మేము చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పినారు. మల్లేష ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడంట ఒక వ్యక్తి. ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లున్నాయి, కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట. మన బిఆర్ నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది. బిఆర్ నాయుడు గారు తను ప్రమాణం చేయకపూర్వమే పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయ పరిరక్షణ కోసమని నడుం బిగించి పూర్తిగా ప్రక్షాళన చేసేస్తా నిన్న కూడా చెప్పినారు ఆయన. వైసీపీ హయాంలో భ్రష్టత్వం పొందినటువంటి టీటీడీని మొత్తం అంతా కూడా నేను సమున్నతంగా మార్చివేశాము అని. కానీ ఒకసారి మీరు నిన్న ఎలా పత్రికా సమావేశంలో మీరు చెప్పుకున్నారో మీ మీద ప్రజలు ఇచ్చినటువంటి సమీక్ష కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని భావిస్తూ నేను మాట్లాడుతున్నా. ఈ సంవత్సర కాలంలో మీ అంత అట్రఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ఆంధ్ర రాష్ట్రమంతా అనుకుంటున్నటువంటి మాట. మీకు టీటీడీ మీద కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు. అందుకే ఏ అధికారి కూడా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం జగద్విదితం అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం. ఎంతసేపు మీరు ఆ అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రసార మాధ్యమంతో సహా అత్యద్భుతంగా దాన్ని గొప్పగా రాస్తాయి, ప్రకటిస్తాయి. కనుక నిరంతరం మా మీద దాడి చేస్తూనే ఉన్నారు, దాడికి ఉసిగొల్పుతూనే ఉన్నారు. మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తరువాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయినారు. వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు మీకు, నేరుగా వైకుంఠానికి పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని 6 మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసును. ఆ సందర్భంలో దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు. ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినటువంటిది. సాక్షాత్తు ఆ తర్వాత
ముఖ్యమంత్రి గారితోనే అప్పటి ఈఓ గారికి మీకు జరిగినటువంటి వైషమ్యపు దాడిని గురించి సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే చాలా ప్రముఖంగా వచ్చింది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాలైపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు, కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచమోనని. ఆ తర్వాత మీకు జ్ఞానోదయమైన తర్వాత కొద్దిగా శ్రీవాణి టిక్కెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయి అని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. అంటే శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో, దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో, ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. ప్రత్యేకంగా మీ హయాములో మిమ్మల్ని చూసి వచ్చి ఎవరు కూడా దానాలు చేసినటువంటి వాళ్ళదేమీ లేదు. మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు, దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల, మీకు అది అధికారులు మీరెందుకు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ చేతుల గుండానే ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాంలో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే. మీ హయాంలోనే కాదు, ఎవ్వరి హయాంలోనైనా కూడా భగవంతుడికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే. మీ హయాంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు మీరు అన్నదానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసినాం. అప్పుడు ఏం సాంబారు, అప్పుడేం పప్పు పెడుతున్నారు, ఇప్పుడు అదే పెడుతున్నారు. అప్పుడు ఎంతమందికి పెడుతున్నారో ఇప్పుడు అంతమందికి పెడుతున్నారు. అదనంగా ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని 1000 డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం అంతా భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు. ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు, అది కూడా మొత్తం భక్తులకి అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది. అలాగే గోవులు మరణిస్తున్నాయి అని నేను ఒక పత్రికా సమావేశంలో చెబితే నా మీద గగ్గోలు పెట్టి నా మీద అనరానటువంటి మాటలన్నీ మాట్లాడి ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు చైర్మన్ కార్యాలయాన్ని బూతుల పంచాంగ నిలయంగా మార్చివేసి ఇష్టం వచ్చినట్టుగా నా మీద ప్రెస్ మీట్లలోనూ అలాగే యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి ఒక్క గోవు కూడా చనిపోలేదని సీఎం గారు, 43 చనిపోయినాయని ఆనాటి ఈఓ గారు, మీరేమో 22 చనిపోయినాయని మీరు, ఇలా అనేక రకంగా మాట్లాడి ఆ తర్వాత బొబ్బోతో నా మీద కేసు పెట్టించి మొన్నేమో జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో గోశాల నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి దీనిని ఒక స్వచ్ఛంద సంస్థకు ఇవ్వటానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నిర్ణయిస్తున్నాము అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ కూడా టోటల్ గా ఫెయిల్ అయిపోయినారు. మేము ముంతాజ్ హోటల్ కి అనుమతులు ఇచ్చేసినాం, మేము దాన్ని రద్దు చేసినామని ప్రకటిస్తూనే ఆ ముంతాజ్ హోటల్ కి ప్రత్యామ్నాయంగా టీటీడీ స్థలాన్నే కేటాయించాలని బోర్డులోనే నిర్ణయం తీసుకున్నారు. మీరు ఆ బోర్డు తీర్మానాన్ని కూడా మేము చూపటం జరిగింది. అంటే 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని టూరిజానికి అప్పగించినారు.
ఆ టూరిజానికి అప్పగించేటువంటి స్థలం ప్రభుత్వం ఎక్కడైనా రెవెన్యూ భూమి ఇచ్చి ఉండటానికి కృషి చేయలే. మీరు ప్రత్యామ్నాయంగా దానికి పెద్ద కథ అల్లినారు. అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అటువైపునుంది, ఇటువైపునదేదో అపవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ఈ స్థలాన్ని టూరిజం వాళ్ళకి ఇస్తున్నామని. అన్ని కూడా టీటీడీకి సంబంధించినటువంటి స్థలాలే. టీటీడీ స్థలం ఏదైనా కూడా అత్యంత పవిత్రమైనదే. ఈ చిన్న విషయాల పట్ల కూడా మీరు ప్రజల్ని మోసగించాలా అనేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి లేదు. మీ హయాంలో కొండ మీద తాగుతూ గొడవలు చేస్తూ ఆడవాళ్ల మీద అసభ్యకరమైన ప్రవర్తనలు చేసినటువంటి ఆకతాయిలు 3-4 సార్లు దొరికినారు. మీ హయాంలో కొండ మీద మందు విచ్చలవిడిగా అమ్ముతూ దొరికినారు. మీ హయాంలో కాళ్లకు చెప్పులేసుకొని టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహాద్వారం దగ్గరనే దొరికినారు. మీ హయాంలో ఒక బోర్డు సభ్యుడు అక్కడున్నటువంటి సెక్యూరిటీ గార్డు మీద బూతులతో చిందులేసినాడు. ఇలా చెప్పుకుపోతే ఒక్కటి కాదు, 2 కాదు, అనేక రకాలుగా మీరు చేసినటువంటి మీ పాలనలో జరిగినటువంటి నిర్వాకాలు. 10 రోజుల యొక్క వైకుంఠ ఏకాదశి ఎందుకు అనని నానాభిరాలు పలికినారు. సద్దు కాకుండా మొన్న సమావేశంలో 10 రోజులు ఏడన్నాము, మేము 2 రోజులు ఏడన్నాము, 10 రోజులు జరుపుతూ అన్నాము అని అన్నారు. మొన్న బోర్డు సమావేశంలోనే మీరు ఆ వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను తీసేస్తున్నాము అని ప్రకటించినారు. అయ్యా బిఆర్ నాయుడు గారు, వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను నియమించింది ఈ రాష్ట్ర గవర్నర్. ఈ రాష్ట్ర గవర్నర్కి ఆయన్ని నియమించిన సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ గారే. ఆయనతో కూడా సంప్రదించినట్టు లేదు. గవర్నర్ నియమించినటువంటి వీసీని టీటీడీ బోర్డు ఎలా తీసివేస్తుంది? తీసేస్తామని ప్రకటించినాడు. మీకు లేనటువంటి, అంటే ఆ మేరకు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చు. గవర్నర్కి ఈ రకంగా తప్పులు చేసినారనో ఏదో అక్రమంగా జరిగింది, అలా కాదు, తీసేస్తున్నాము అని చెప్పారు. 1 కాదు, 2 కాదు. అలాగే ఏ దర్శనం ఇప్పటికీ చెప్తూనే ఉంటారు ఆయన. 2 గంటల్లోనే దర్శనము అనని, 2 గంటల్లో దర్శనం కాదు అనని అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీగా ఉండినటువంటి వ్యక్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దాని మీద స్పష్టంగా మాట్లాడినా ఆయన మీద కూడా మీరు రంకెలు వేసినారు. మళ్ళీ ఇంకా ఏఐ టెక్నాలజీ ద్వారా మీరు 80,000 మందికి పైగా దర్శనానికి వచ్చేటువంటి భక్తులను 2 గంటల్లో దర్శనం లభించేటట్టు చేయటం అన్నది క్యూ లైన్లలో లేకుండా సాధ్యం కాదు అన్న విషయం ఎవరు ఎంత పెద్దవాళ్లు చెప్పినా వినకుండా, దీని వలన భక్తులకందరికీ వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఆ ఏఐ టెక్నాలజీ మీ మెదడు రిపేరుకు వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారానన్నా మంచి ఆలోచనల్ని, మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశానికి ఆ ఏఐ టెక్నాలజీని వాడవలసిందని భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మేం మంజూరు చేసినటువంటి చిన్నపిల్లల ఆసుపత్రి కావచ్చు, న్యూరోకి సంబంధించిన, కార్డియాలజీకి సంబంధించిన, అలాగే భక్తుల కోసమని గోవిందరాజుల చౌల్ట్రీ దగ్గర మేము తలపెట్టినటువంటి నిర్మాణాలు కావచ్చు, వాటిల మీద మీరు మాట్లాడినటువంటి మాటలు అన్ని ఇన్నిగా చివరకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని పలానా వాళ్ళనందరినీ కూడా వీళ్లకు డబ్బులు ఇవ్వద్దండి కాంట్రాక్టర్లకు అని చెప్పినారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా డబ్బులు ఇవ్వండి అని అన్నారు. ఈ మతలబు ఏంటి అనంటే దానికి సమాధానం లేదు. నిన్న మళ్ళీ
25,000 మంది భక్తుల కోసమని ప్రత్యేకంగా కింద గదులు నిర్మిస్తాము అన్నటువంటి 50 ఎకరాలలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాము అనేటువంటి మాట మాట్లాడతారు. అప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా తప్పిదం అవుతుంది? మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీరు ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, మిమ్మల్ని మోసేవాళ్లు ఉన్నారు అనని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడిచిపోతుంది అనేటువంటి భావన. అలాగే మీ హయాంలోనే శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగింది, మలమూత్రాదుల మధ్యన ఆయన్ను పడేసినారు అంటే నీ హయాంలో కూడా ఉన్నింది అనేటువంటి మాట. అరే నీ పాసుకలని కంటికి కనపడింది, ఇప్పుడు దాన్ని పట్ల పట్టించుకోండి అంటే అది శ్రీ మహావిష్ణువుది కాదు శనీశ్వరుడి విగ్రహం అని ఎవరెవరి చేతనో మాట్లాడించి నా మీద కేసు కూడా పెట్టినారు. ఇప్పుడు మాయం చేశారు మళ్ళీ ఆ విగ్రహాన్ని మీ పాలనలోనే. ఇప్పుడు ఆ విగ్రహం ఏడపోయిందో కూడా తెలియదు. ఎందుకు మాయం చేశారు? శనీశ్వరుడి విగ్రహం అయితే ఎక్కడ కనపడడం లేదు, దాన్ని ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. మీరు ఏది సరిగ్గా చేసినారు? కొండ మీద మాంసము, మద్యము, అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు, రౌడీల వీరంగాలు, ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియగా నిరాఘాటంగా జరుగుతూనే ఉన్నాయి. భక్తులకు మీరు అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవ ఏంటి? యాగాలు ఏమైపోయినాయి, యజ్ఞాలు ఏమైపోయినాయి, పీఠాధిపతులతో సదస్సులు ఏమైనాయి? ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీరు చేసి భక్తుల మన్ననల్ని పొందినటువంటిది ఏంటి? శ్రీవారిని నిధులతో ఈ రోజున మేము 10,000 ఆలయాలను కడతాము అనేటువంటి నిర్ణయం మాది కాదా? ఈరోజు మీరు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆదేశించినాడు కాబట్టి శ్రీవారి నిధులతో మేము రాష్ట్రమంతా కడతాము అని. దేశవ్యాప్తంగా అన్ని రాజధానులలో వెంకటేశ్వర స్వామి ఆలయాలను మేము కట్టాం కదా, మేము ప్రారంభించిందే కదా. అది నవీ బొంబాయిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం, శ్రీనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం, భువనేశ్వర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినాం. దాని పరంపర మీరు కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపును మీ గొప్పగా మీరు ఎలా చెప్పుకుంటారు? మీరు చేసినటువంటి పని ఏంటి? మీ హయాంలో బ్లాక్ టికెట్లలో విపరీతంగా దళారులు దొరుకుతున్నారు అన్నటువంటి విషయం కూడా నిజమే కదా. అక్కడున్నటువంటి ఒక విజిలెన్స్ ఆఫీసర్ పెత్తనం అంతా ఇంత సాగటం లేదు అన్నది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా చర్చనీయాంశంగా లేదా? కొండ మీద మార్షల్ లాగా మనీష్ అనే వ్యక్తి లా కొనసాగటం లేదా? వాళ్ళెవరు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ కార్యాలయంలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. మీ కార్యాలయంలోనే ఎవరికి ఏం చేయాలా, వైసీపీ వాళ్లను ఎలా బెదిరించాలా అన్నటువంటివి జరగటం లేదా? మీ పేరు చెప్పుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు ఎన్నున్నాయి? 1 కాదు 2 కాదు. మీ పాలనంతా ఈ ఏడాది కాలం అత్యంత అసమర్థుని యొక్క ఆలోచనల సమాహారం తప్ప మరొక్కటి కాదు. నిరంతరము వీళ్ళు కరుణాకర్ రెడ్డి మనిషి, వీళ్ళు వైసీపీ మనిషి, టీటీడీలో పనిచేసేవాళ్ళు 20-30 ఏళ్లుగా పనిచేసే వాళ్ళందరి మీద నిఘా వ్యవస్థతో వాళ్ళ మీద పెట్టి వాళ్ళని బెదిరించి ఆ వీసీని సదాశివమూర్తిని బండబూతులు తిట్టిన మాట నిజం కాదా? మీరు కొండ మీదనే పిలిచి భయపడి చచ్చిపోయినాడు ఆయన. వేద పారాయణ ఇంటర్వ్యూలు ఆపేసింది మీరు కాదా? బ్రాహ్మణులకందరికీ కోపం తెప్పించింది మీరు కాదా? ఏంటి ఏ పని మీరు సరిగ్గా చేసినటువంటిది? మిమ్మల్ని బ్రాహ్మణ ద్వేషిగా అందరూ కూడా భావిస్తున్నారు.